శ్రీ మహిషాసుర మర్ధిని నవరాత్రులలో ప్రతిరోజు దుర్గాదేవిని వివిధ రూపాలలో ఆరాధించి చివరిగా మహిషాసుర మర్ధిని విజయాన్ని స్మరించడం ఒక ముఖ్యమైన ఆచారం. ఈ రూపాన్ని ఆరాధించడం వల్ల ధైర్యం, విజయం, చెడు శక్తులపై గెలుపు లభిస్తుందని విశ్వాసం. శంకరాచార్యులు రచించిన మహిషాసుర మర్ధిని స్తోత్రం పఠించడం వల్ల మనసుకు ధైర్యంగా ఉండి భయం తొలగుతుంది. పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు గొప్ప భక్తితో బ్రహ్మదేవుణ్ణి ఆరాధించి చాలా కాలం తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు. మహిషాసురుడు తెలివిగా తనను ఎవరూ చంపకూడదని, దేవతలు, రాక్షసులు ఇంకా భూమి మీద ఎవరి వల్ల తను మరణించకుండా ఒక స్త్రీ వల్ల మాత్రమే మరణించేలా వరం పొందాడు. తర్వాత మహిషాసురుడు అహంకారంతో దేవలోకాన్ని జయించి దేవతలను భూమి మీదకు తరిమివేశాడు. దేవతలు సహాయం కోసం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ప్రార్థిస్తే త్రిమూర్తులు తమ శక్తిని ఒకటిగా మార్చి దేవి దుర్గను సృష్టించారు. ఆ దేవి శక్తి సమ్మేళనంతో పుట్టి సింహవాహనంపై ఎన్నో చేతులతో ఆయుధాలతో ప్రకాశించింది. మహిషాసురుడు అనేక రూపాలు మార్చుకుంటూ యుద్ధం చేశాడు. ఎద్దు, సింహం, గజం, చివరిగా మహిష రూపంలో యుద్ధం చేశాడు. అప్పుడు దుర్గ తన త్రిశూలంతో మహిషాసురుని వధించింది. అందుకే దుర్గాదేవిని మహిషాసుర మర్ధిని అంటారు. ఈ కథ అసత్యంపై సత్యం, అధర్మంపై ధర్మం గెలుస్తుందని సూచిస్తుంది. దసరా నవరాత్రుల్లో ఈ కథను స్మరించి దుర్గాదేవిని ఆరాధిస్తారు. ఈ కథను చదవటం, వినటం వల్ల ధైర్యం, న్యాయం, శక్తి లభిస్తాయని నమ్మకం. మన జీవితంలో ఈ కథ పాత్ర. మహిషాసురుడు వరం పొంది అహంకరించినట్లు మనం కొంచెం జ్ఞానం, శక్తి, డబ్బు రాగానే అహంకరించకుండా మహిషాసురుణ్ణి దేవి ఓడించినట్లు కష్టాలు ఎంత పెద్దవైనా ధైర్యం, పట్టుదలతో అధిగమిస్తూ దేవిని స్మరించడం అంటే మనలోని నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటే మన సమస్యలను గెలిచే శక్తినే కాక అంతరంగిక శాంతిని కూడా పొందవచ్చు. దేవీ నవరాత్రులలో శ్రీ మహిషాసుర మర్దినిని గోధుమ రంగు వస్త్రంతో అలంకరించి గారెలు నైవేద్యంగా పెట్టి శంఖం పూలతో పూజిస్తారు.